మేం కక్ష సాధించలే. అలా చేస్తే సగం మంది కాంగ్రెస్ నాయకులు స్కాముల్లో జైల్లో ఉండేవారు. కేసీఆర్ కు పనితనమే తప్ప పగతనం లేదు. నర్సాపూర్ సభలో అమ్మా హరీష్ రావు చూడు ఇలా రాజకీయం ఎట్లున్నదో ప్రజలారా. నర్సాపూర్ సభలో హరీష్ రావు వ్యాఖ్యలు. కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ. ఏది మేము కక్ష సాధించలే. అలా చేస్తే సగం మంది కాంగ్రెస్ నాయకులు స్కాములు చేసిన మేము పట్టించుకోము అన్నట్టు హరీష్ రావు లెక్క. ఇప్పుడు అర్థమైతుంది కదా, వాళ్ళు మంచిగానే ఉన్నారు. మనల్నే దొంగలు చేసిండ్రు, మనల్నే లంగలు చేసిండ్రు, మనల మీదనే అన్ని మోపిన్లు. నిజానికి ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఇప్పటికీ జైల్లో ఉండవలసిందే. దాన్ని పట్టించుకోలేదని చెప్తాను హరీష్ రావు. మేము అట్లా పగకు పోయిగా బోనీలే అని వదిలిపెట్టినాం. ఎందుకు వదిలిపెట్టిండ్రు అంటే చట్టాన్ని కూడా మీరు నిర్వీర్యం చేస్తాం, చట్టాలను కూడా కనీసం అమలు చేస్తలేరు. ఇక వీళ్ళు మనల్ని పాలిస్తానంటే అర్థం చేసుకోండి ప్రజలారా. చూడండి వీళ్ళ డ్రామా చూడండి. ఓ రెడ్డి ఓ రావు రెడ్డిని రక్షించడానికి మేము పగలెందుకు, చేసిన నేరానికి జైల్లో ఉండాలి, అది ఎందుకు అమలు చేయలేదు అంటే సాధారణ ప్రజలను నిత్యం ఒక భ్రమలో బతికిస్తూ వీళ్ళు మంచిగా ఉంటారు. రేపు మల్లారెడ్డి పోయి కాంగ్రెస్ లో కలుస్తాడు. హరీష్ రావు ఏమంటాను, మేము మీ మీద కక్ష తీర్చుకోలేదు కాబట్టి మీరు కూడా మా మీద కక్ష తీర్చుకోకండి, మేము చూడనట్టు పోతాం, మీరు కూడా చూడనట్టు పోండి. ఇది వీళ్ళ రాజకీయం. అందుకే మనం ఏమంటున్నాం, పేదల రాజ్యం రావాలి, పేదల రాజ్యం రావాలి. పేదల రాజ్యం రావాలంటే వీళ్ళు సంచులు పట్టుకొని మీ దగ్గరికి వచ్చి ఓటుకు 500 అన్నప్పుడు చెప్పు తీసుకొని తన్నాలి. కాంగ్రెస్ వాడు వచ్చినా, బీఆర్ఎస్ వాడు వచ్చినా, ఇంకోటి వచ్చినా, అప్పుడు పేదల రాజ్యం వస్తుంది.